నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీసుకుంటున్న విధానాలను కర్ణాటక రాష్ట్రానికి చెందిన శాసనమండలి సభ్యులు, ఆ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి డిఎస్ అరుణ్ శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి వాటిని కర్ణాటక రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు పారిశ్రామికవేత్తలను ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షించడంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అనుసరిస్తున్న విధానాలకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో భాగంగానే 2026వ సంవత్సరానికి సంబంధించి కర్ణాటక శాసన మండలిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆ రాష్ట్ర శాసన మండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి డిఎస్ అరుణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అనుసరిస్తున్న విధానాలను ప్రస్తావిస్తూ ప్రశంసించారు. ఈ సమావేశంలో ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో తాను హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చేస్తున్న కృషిని ప్రస్తావించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఇక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ప్రోత్సాహాలు అందించడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నారని అభినందించారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పారిశ్రామిక ప్రగతికి సంబంధించి క్రియాశీలకంగా అనుసరిస్తున్న విధానాలను ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పారిశ్రామిక ప్రగతి కోసం అనుసరిస్తున్న విధానాలను, అలాగే పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసి కర్ణాటక రాష్ట్రంలో కూడా వాటిని అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. మొత్తానికి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించడంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషికి కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రశంసలు లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ನಾನು ಇತ್ತೀಚೆಗೆ ಹೈದರಾಬಾದಿಗೆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆ. ಹೈದರಾಬಾದಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋದಾಗ ನಮ್ಮ ಸಮಾಜದ ಯಾರ್ಯಾರಿದ್ದಾರೆ ರಾಜ್ಯದವರು, ಕರ್ನಾಟಕದಿಂದ ನಾನಿದ್ದೆ, ತಮಿಳುನಾಡಿಂದ ಒಬ್ರು ರಾಜಕಾರಣದಲ್ಲಿರುವಂತವ್ರು ಬಂದಿದ್ರು. ಅದೇ ರೀತಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಿನ ಮಂತ್ರಿಗಳಾದಂತ ಭರತ್, ಟಿ.ಜಿ. ವೆಂಕಟೇಶ್ ಅವರ ಮಗ ಟಿ.ಜಿ. ಭರತ್ ಅವರು ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಮಿನಿಸ್ಟರ್, ಅವರು ಕೂಡ ನಮ್ಮ ಸಮಾಜದವರು, ಅವರು ಕೂಡ ಬಂದಿದ್ರು. ತೆಲಂಗಾಣದಿಂದನೂ ಬಂದಿದ್ರು. ಈ ತರದೆಲ್ಲ ಬಂದಾಗ ಭರತ್ ಅವರು ಭಾಷಣ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಹೇಳಿದ್ರು, ಮಾನ್ಯ ಸಭಾಪತಿಗಳ, ಏನ್ ಭಾಷಣ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ, ಇಲ್ಲಿ ಕೂತಿರುವಂತ ತುಂಬಾ ಜನ ಇನ್ವೆಸ್ಟರ್ಸ್ ಇದ್ದೀರಾ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಎಂಟರ್ಪ್ರೈನರ್ಸ್ ಇದ್ದೀರಾ, ಇಂಡಸ್ಟ್ರಿಯಲಿಸ್ಟ್ ಇದ್ದೀರಾ, ಇನ್ವೆಸ್ಟರ್ಸ್ ಇದ್ದೀರಾ, ನಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕೆ ಬನ್ನಿ, ನನ್ನ ಫೋನ್ ನಂಬರ್ ತಗೊಳ್ಳಿ, ನನ್ನ ಫೋನ್ ನಂಬರ್ ನ ತಗೊಂಡು ನೀವು ರಾತ್ರಿ ಎಷ್ಟೊತ್ತಿಗಾದ್ರೂ ಫೋನ್ ಮಾಡಿ, ನಿಮಗೆ ಯಾವ ಜಾಗ ಬೇಕು, ನೀವೇನಾರ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಆಗ್ತೀರಾ, ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಆಗ್ತೀರಾ, ಸರ್ವಿಸ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಆಗ್ತೀರಾ, ನಮ್ಮ ಜಾಗದಲ್ಲಿ ಕೊಡಕ್ಕೆ ಯಾವುದೇ ಅಡಚಣೆಗಳು ಇಲ್ಲದೆ 24 ಗಂಟೆಗಳಲ್ಲಿ సింగిల్ విండో అయితే ఎన్ఓసి ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇದನ್ನ 2026వ సంవత్సరానికి సంబంధించిన జేఈఈ పరీక్షా ఫలితాల్లో తమ సంస్థకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టేట్ హెడ్ అమృత్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇండస్ స్కూల్లో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టేట్ హెడ్ అమృత్ కుమార్, అలాగే మాంటేశ్వరి విద్యాసంస్థల కరెస్పాండెంట్ శ్రీమతి గాయని రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ 2026వ సంవత్సరపు జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన కర్నూలు కేంద్రానికి సంబంధించిన 15 మంది విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేసి తమ సంస్థతో పాటు కర్నూలు ప్రాంతానికి గుర్తింపు తీసుకువచ్చారని తెలియజేశారు. మొత్తం 15 మంది విద్యార్థులలో 3 విద్యార్థులు 99% సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారని చెప్పారు. ఇందులో కౌశిక్ అనే విద్యార్థి 99.80% సాధించి కర్నూలు నగరానికి టాపర్గా నిలిచారని తెలిపారు. అలాగే ఇతర ప్రతిభావంతుల విద్యార్థుల్లో అనన్య, స్వర్ణఛాయ 99.59,
హోతూర్ సాయి సుమంత్ రెడ్డి 99.206, హిమవంశీ 98.54, శ్వేత 97.93, వెంకట మౌర్యవర్ధన్ రెడ్డి 97.88, మహమ్మద్ తన్వీర్ 97.61, అభినయ్ రెడ్డి 97.14, శ్రీకర్ రెడ్డి 97.12, సంతోష్ రెడ్డి 96.24, సంకేత్ 96.15, నీరజ్ కుమార్ యాదవ్ 95.92, దూదాకుల సైఫ్ ఆఫీస్ 95.75, పర్వేజ్ వాలి 95.46, అక్షిత్ రెడ్డి 95.10% సాధించారని వివరించారు. కర్నూలుకు చెందిన తమ విద్యార్థులు సాధించిన ఈ అద్భుత ఫలితాలు వారి విద్యపై ఉన్న నిబద్ధతకు, ఆకాశ విద్యా వ్యవస్థ బలానికి నిదర్శనం అని చెప్పారు. వారి కష్టానికి తామెంతో గర్విస్తున్నామని, వారి విజయాలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు మనం ఇటీవల విడుదలైన జేఈ మెయిన్స్ 2026 ఫేజ్ 1 రిజల్ట్ సెలబ్రేషన్స్ గురించి ఇక్కడ మనం గ్యాదర్ అవ్వడం జరిగింది. గత 37 సంవత్సరాలుగా ఆకాష్ అక్రాస్ పాన్ ఇండియాలో జేఈ అండ్ నీట్ రిజల్ట్స్లో అత్యుత్తమైన ఫలితాలను సాధిస్తూ వస్తుంది. ఇవాళ కర్నూలులో మేము గత 5 సంవత్సరాలు బట్టి మాంటే అండ్ మైండ్ స్కూల్ అసోసియేషన్తో ఎంతో సక్సెస్ఫుల్ జర్నీని కొనసాగిస్తూ వస్తున్నాం. ఈరోజు మా కర్నూలు ఆకాష్, మాంటే అండ్ మైండ్స్ పిల్లలు జేఈ మెయిన్స్ 2026 ఫేజ్ 1 ఎగ్జామ్లో అద్భుతమైన రిజల్ట్స్ సాధించారు. పాన్ ఇండియా మేము మాట్లాడుకుంటే ఆకాష్ అక్రాస్ పాన్ ఇండియా 1000+ స్టూడెంట్స్ 99 అండ్ అబవ్ పర్సెంటైల్ని సాధించారు. అట్లాగే 4 స్టేట్ టాపర్స్ కూడా సాధించారు. కర్నూలు వరకు వస్తే దాదాపు 35 స్టూడెంట్స్ మాకు అబవ్ 90% సాధించి మాకు ఇక్కడ ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క రిజల్ట్స్కి కారణం మెయిన్ మాంటే, మైండ్స్ అండ్ ఆకాష్ ఈ సమిష్టి కృషి. మా మీద ట్రస్ట్ పెట్టుకున్న విద్యార్థులు, పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. మనతో పాటు మాంటే కరెస్పాండెంట్ గాయని మేడం గారు ఉన్నారు. అట్లాగే మైండ్స్ ప్రిన్సిపల్ నీలకంఠం గారు కూడా ఉన్నారు. As well, I myself am a faculty and also a doctor by profession. But now my dedication is towards preparing the students for the JEE as well as the NEET aspirants. So about this, I would like to convey that the director of Montessori Group of Schools, that is Mr. KNB Rajshekhar, he himself is a very strong IIT aspirant because he is a product of NIT Warangal, and it is his desire and his motive is to create students into the best colleges in India as well as abroad. In this mission, we have been striving a lot in the Montessori Group of Schools past 50 years, and the past few years, that is 2 to 3 years, we have taken up the class 11 and 12 as well as a tie-up with Akash for achievements in the NEET and the JEE and advanced. In this process, it is a huge success. With a very short period, we could create lot of achievers in the JEE mains. Progressively, past 22, 23, 24, 24, 25 and this 25-26 batch, marvelously, and it is the hard work and the vision of the strong lecturers, a committed team both by Akash as well as our Montessori Indus group, that is both includes semi-residential, that is Monte International, as well as the Minds, which takes care of the residential group, working for around nearly 1088 kids who are our students. So with all the blessings from parents who have trust in us, as well as the dedicated children who are with us, and finally but not the least, it is the Almighty and God's blessings that we will strive to see that we fit into the top 50 ranks in the advanced in the near future. And my target being a doctor, I am trying to aim at least one student crosses 700 or 720 in this 25-26 NEET exam, and I wish
All the best for my students and in the near future. Thank you very much. ఒక అంటే కర్నూలు టాపర్గా నిలిచేందుకు హ్యాపీగా ఉంది. సెలబ్రేషన్ ఈరోజు చేసుకుంటున్నాము, ఈరోజు సక్సెస్ మీట్ చేసుకుంటున్నాము. సో ఐ థింక్ సో ఫ్యూచర్లో ఇంతకంటే బెటర్ ర్యాంక్స్ తీసుకోవాలని కోరుకుంటాను. ఓకే, టాపర్ కన్నా మన కౌశిక్, ఫ్యామిలీ కౌశిక్. నెక్స్ట్ టాపర్ అనన్య. సో నెక్స్ట్ టాపర్ సాయి సుమంత్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. అండ్ నెక్స్ట్ టాపర్ వంశీ. Yeah, it is a continuous process. Okay. Thank you. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే 10వ తరగతి పరీక్షలను ఒత్తిళ్లు లేకుండా రాయవచ్చని ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాలలత అన్నారు. ఈ మేరకు వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాలలో గురువారం 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు బాలలతచే అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో బాలలత మాట్లాడుతూ కలలు కంటే విజయాన్ని సాధిస్తారని, కానీ ఆ కలలను సాకారం చేసుకోవడం కోసం కష్టపడితేనే చరిత్రనే సృష్టిస్తారని తెలిపారు. అలాంటి వాళ్లే ప్రపంచ విజేతలుగా నిలుస్తారని అన్నారు. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని అన్నారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అలాగే ఈ సందర్భంగా కేశవరెడ్డి విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ కేశవరెడ్డి మాట్లాడుతూ బాలలత సివిల్స్ సాధించి ఆ తర్వాత ఎంతో మంది ఐఏఎస్లను తయారు చేయాలన్న సంకల్పంతో విలువలతో కూడిన ఐఏఎస్ అకాడమీ స్థాపించారని అభినందించారు. అందుకే ఆమె ఒక గొప్ప ఆదర్శ మహిళగా నిలిచారని అన్నారు. అలాగే తన జీవితంలో కూడా అనేక కష్టాలను ఎదుర్కొని సమాజానికి, దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ కేశవరెడ్డి విద్యాసంస్థలను స్థాపించినట్లు వివరించారు. విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించి ఎంతో మంది డాక్టర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలను తయారు చేశారని అన్నారు. ఈ క్రమంలోనే 10వ తరగతి విద్యార్థులు ఏదైనా సాధించగలమన్న నమ్మకంతో పరీక్షలు రాసి స్టేట్ ర్యాంకులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గొప్ప కీర్తిని తీసుకురావాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ధనిక్ భారత్ సిబ్బంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు. ఎగ్జామ్స్ సింక్ అవ్వాలంటే మన మైండ్ ఎగ్జామ్ టైంలో అలర్ట్గా ఉండాలంటే ఎగ్జామ్ ముందు 3 రోజుల పాటు కరెక్ట్గా అదే టైంలో కూర్చుని పరీక్ష రాయాలి. ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ చాలామంది అన్నారు నీకు అసలు బేసిక్స్ లేవు, నువ్వు ఎలా పాస్ అవుతావని. నేనున్న క్లాస్లో కూర్చోన్నా, లేదు నాకు ఎక్స్క్లూజివ్ టైం కావాలి మీరు అన్నాడు. చివరికి 8 days అడిగాను అన్న. 9th డే మార్నింగ్ 4:30కి టైం ఇచ్చాను. ఎవ్రీడే మార్నింగ్ 4:30. మీకు తెలుసా తన ఎగ్జామ్ 3 hours ఉండేది. నేను ఎగ్జామ్ 3 hours అన్ని నమ్మొద్దు అని చెప్పేదాన్ని. 4:30 to 7:30 ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ 100 marks ఇచ్చేదాన్ని. ఫస్ట్ 1 hour 35 marks కంప్లీట్ అయిపోవాలి. సెకండ్ 1 hour 35 marks కంప్లీట్ అయిపోవాలి. థర్డ్ 50 minutesలో 35 marks కంప్లీట్ అయిపోవాలి. అండ్ 30 marks అంటే టోటల్ 100. 35 + 35 + 30. మీకు కూడా అదే టెక్నిక్ చెప్తున్నాను. ఆ టెక్నిక్తో అన్న ఐఏఎస్ అయ్యాడు. అన్న కానీ తర్వాత చెప్తాను. మీకు ఒక టెక్నిక్ చెప్తాను. చాలామంది మీరందరూ కూడా ప్రీఫైనల్స్ రాసుకుంటారు కదా. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ రాసారు, లాస్ట్ క్వశ్చన్ రాసారా? రాయలేదు కదా. అదే తప్పు, అది చాలా తప్పు. అలా చేయకూడదు. ఫైనల్గా స్టేట్ టాప్, జిల్లా టాప్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ క్వశ్చన్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో లాస్ట్ క్వశ్చన్ కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి టైం మేనేజ్మెంట్ అంటారా? టైం మేనేజ్మెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 1 hourలో 35 marks ఎగ్జామ్ కంప్లీట్ అయిపోవాలి. సెకండ్ 1 hourలో 35 marks కంప్లీట్ అయిపోవాలి. 9:30 to 10:30, 10:30 అయ్యేసరికి 35 marks అయిపోవాలి. 11:30 అయ్యేసరికి 35 marks అయిపోవాలి. మ్యాక్సిమం స్పేర్ టైం 5 minutes ఇచ్చుకోండి. మ్యాక్సిమం డ్రాగ్ అయితే 5 minutes, 6 minutes అంతే. 12:30 అయ్యేసరికి ఇంకో 30 marks అయిపోవాలి. అంటే 100 marks కంప్లీట్. నెక్స్ట్ 15 minutes ఏం చేయాలి తెలుసా? మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ రాశారు బుక్లెట్ మొత్తం, ప్రతి క్వశ్చన్కి ఇంపార్టెంట్ పాయింట్స్ పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. మినిమం 3, maximum 5 points పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ప్రీఫైనల్స్లో ఎంతమంది ప్రతి క్వశ్చన్కి పెన్సిల్తో ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేశారు? కాంపిటీషన్. నెంబర్ 5 కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. నెంబర్ 6 రైట్ టు కాన్స్టిట్యూషన్ మెమరీస్. ఈ 6 పారాస్ రాస్తారు, షార్ట్ పారాస్. ఇవి
ఈ సబ్ హెడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్లైన్ చేయాలి. చేస్తేనే మీకు హాఫ్ మార్క్ పెరుగుద్ది. ఓకే, సో అండర్లైనింగ్ the important points with pencil is very important to get more marks and better marks. Will you do that? Next, the most important tip to top the exam. Exam top కొట్టాలంటే ఇంకా అద్భుతమైన టిప్ ఒకటి చెప్తాను. Diagrams, flow charts, maps, mind maps, examples, data, statistics. Diagrams, flow charts, maps, mind maps, example, data, statistics. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, నేను నా లాస్ట్ మినిట్ వరకు వీలైనంత మంది పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని గొప్పవాళ్ళని చేయాలి అని చెప్పి. ఇక్కడ నా కోరిక ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో చాలా టాలెంట్ ఉంది, విపరీతమైన టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు అంటాను. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. వస్తాయి, నాకు తెలిసి మేడం 590 దాకా వచ్చింటే లాస్ట్ ఇయర్ స్కోర్ 597 టాప్ స్కోర్. అంతకు మించిన స్కోర్ తెచ్చుకుని మీరు ఈ సంవత్సరం కనుక 600 out of 600 తెచ్చుకుని మీరు కనుక ఈ మొత్తం స్టేట్ టాపర్ అయ్యారనుకో, నేను వచ్చినందుకు, మీ కర్నూలు వచ్చినందుకు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రామిస్ చేస్తారు స్టేట్ టాప్ కోసం ట్రై చేస్తానని? విల్ యూ ట్రై? షూర్. చేసుకొని చేసే పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అలాంటి రైతులు చాలామంది వాళ్ళ భార్య చనిపోతే ఆ యొక్క భర్త పరిస్థితి పల్లెటూరులో వర్ణాతీతంగా ఉంది. ఎలాగంటే అతను ఒక 10-20 ఎకరం పొలం ఉంటుంది, కానీ భోజనం వండుకోలేని పరిస్థితి. కానీ భోజనం ఏదో విధంగా వండుకుందాం గ్యాస్ పొయ్యి మీద అనుకుంటే కర్రీ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే పల్లెటూరులో రైతులు ఎవరు కూడా వాళ్ళు వంట చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే వంట చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు వెళ్ళి పొలం అదే ఏదైతే రైతు చేయాల్సిన పని చేస్తారో అదే పని చేసిన వ్యక్తులు. కానీ వాళ్ళ పరిస్థితి ఊళ్ళో ఈ విధంగా ఉండటం వల్ల వాళ్ళకి అన్నామృతం అనేసి ఒకటి స్టార్ట్ చేసి రోజుకు 200 మంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ అన్నామృతం దగ్గరికి వచ్చి భోజనం చేసే విధంగా 200 మందికి ప్రతిరోజు ఆ ఊరిలో భోజనం ఏర్పాటు చేశాం. ఇలాగా ఊరికి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ఇంటికి సోలార్ ప్యానల్, అదేవిధంగా రోడ్స్, ప్రతి ఒక్క ఇంటికి సీసీ కెమెరాస్, ఇవన్నీ చాలా చేశాం. కానీ బ్రదర్కి సాటిస్ఫాక్షన్ లేదు. రీసెంట్గా విజయవాడ లాస్ట్ ఇయర్ ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ వస్తే బాబు గారిని కలిసి, చంద్రబాబు గారిని కలిసి 1,55,55,555 రూపాయలు మా సంస్థ తరపు నుంచి ఇచ్చాం. అలాగనే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేము రెస్పాండ్ అవుతున్నాం. కానీ సాటిస్ఫాక్షన్ ఉన్నట్ల. ఏంటి సాటిస్ఫాక్షన్ అంటే, బ్రదరు నేను డిస్కస్ చేసుకునేటప్పుడు ఇది కాదు, వీటితో పాటు మనం ఒక సామాజిక బాధ్యతగా, మనం వ్యాపారాలు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, మనం లాంచ్ చేసేది ఇంకో వ్యాపారం కాకుండా ఒక సామాజిక బాధ్యతగా లాంచ్ చేయాలి అనేసి ధనిక్ భారత్ మిషన్ అనేసి ఒకటి లాంచ్ చేశాం. ఈ ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ఈ ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు కూడా స్థాపించడం జరిగింది. ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించక ముందలే మేము ఒక 1 year పాటు మేము ఒక సర్వే చేశాం. నేను బ్రదర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి. అది ఇండియాలో ఉన్న టాప్ కాలేజెస్ ఒక 40-50 కాలేజెస్కి వెళ్ళాం. అదేవిధంగా అదర్ కంట్రీస్, యూకే వెళ్ళాం, యుఎస్ వెళ్ళాం, అదేవిధంగా ఆస్ట్రేలియా వెళ్ళాం, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాం. వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ మేము తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న గ్రే ఏరియాస్ అన్నీ మేము నోట్ చేసుకున్నాం. వీటన్నిటికీ సొల్యూషన్ వస్తేనే మనము ఈ విద్యా సంస్థ లాంచ్ చేయాలి అనేసి అక్కడ ఆ సొల్యూషన్ తీసుకొని ఆ తర్వాత మేము ఆ విద్యా సంస్థను లాంచ్ చేసాం. ఈ విద్యా సంస్థలు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకే ఒక్కటి, మీ యొక్క ఆలోచన విధానాన్ని ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి మీ యొక్క ఆలోచన విధానాన్ని జాబులు చేసే విధంగా కాకుండా జాబులు సృష్టించే విధంగా తీర్చిదిద్దటమే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. టెలివిజన్ టెక్నీషియన్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నెల్లూరుకు చెందిన టెలివిజన్ టెక్నీషియన్ ట్రైనర్ ఇక్బాల్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో టీవీ మెకానిక్ల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్ఆర్ఎం కాలేజీ విజయవాడ బ్రాంచ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ టీవీ మెకానిక్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా యూనియన్ తరపున కర్నూలు నగరంలోని జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో టీవీ మెకానిక్ ట్రైనింగ్ శిక్షణ తరగతులు 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ ట్రైనింగ్లో ఎల్ఈడి టీవీ ప్యానెల్కి సంబంధించిన సబ్జెక్ట్ థియరీతో పాటు ప్రాక్టికల్స్ చేసి చూపించారు. ఈ ట్రైనింగ్లో ట్రైనర్ నెల్లూరుకు చెందిన ఇక్బాల్ ఎంతో క్షుణ్ణంగా సబ్జెక్టు చెప్పడమే కాకుండా టెక్నీషియన్లకి థియరీ అర్థమయ్యేటట్లు వివరించారు. 2 గంటల వ్యవధిలో టెక్నీషియన్ల ఎదుటనే టెలివిజన్లను ఎలా రిపేర్ చేయాలి అనేది క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఈఎస్ఎస్ఐ సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో 2వ రోజు టెక్నీషియన్లకు టెలివిజన్ రిపేర్లపై ఎగ్జామ్ నిర్వహించారు. కొన్ని రోజులలో వారికి సర్టిఫికెట్లను కూడా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి 5 మంది ఎగ్జామినర్లు 5 బ్యాచ్లుగా పెట్టి పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ఎస్ఆర్ఎం ఇన్ఛార్జ్ మురుగన్ మరియు సాగర్, ఈఎస్ఎస్ఐ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇన్ఛార్జ్ లాలు యాదవ్, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, ట్రైనర్ ఇక్బాల్, టీవీ మెకానిక్ ట్రేడ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, ట్రెజరీ రామకృష్ణ గారు, జిల్లా కార్యవర్గం, జిల్లా టెక్నీషియన్లు పాల్గొన్నారు. కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తూ ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విషయమై విజయవాడ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్కి చాలాసార్లు తిరగడం జరిగింది. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల వల్ల గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి లాలు గారి సహకారంతో మేము ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్కిల్ ఇన్ఛార్జి మురుగన్ గారిని కలవడం జరిగింది. మేము కలిసిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి ఈ విషయంలో సహాయం చేసి మొత్తం స్టేట్లోని అన్ని జిల్లాల్లో కూడా అందరి టెక్నిక్లకు మేము ముందుండి సాయం చేస్తాం. ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ జరిపే విధంగా ముందుకు వచ్చి So we got the opportunity to work with AETU on the TV repair technicians upskilling programs. We are starting this program in Karnool district for about 200 technicians today and tomorrow. That is the 8th and 9th March. We are starting this program. Similar program we are planning for 3 more districts in the month of March and 3 more programs in the month of April. So this will be a very good opportunity for the TV repair technicians who are working in the unorganized sector. For them, this will be upskilling on the latest technology products and especially on the panel and the repair of that newer technology products that will help them grow in their career and they are able to solve the problems of the clients. This is one of the opportunity we are giving to them to learn and also get the certification after this training program. Thank you. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమల్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోనికి రచించిన కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబను స్మరించుకోవడం సంతోషించదగిన విషయమని చెప్పారు. ఈ రోజు మనం 1414లో జన్మించిన మొల్లమాంబ గారి జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని అన్నారు. ఆ కాలంలోనే ఆమె సంస్కృతాన్ని అభ్యసించారని అన్నారు. అది చాలా కష్టమైన భాష అయినప్పటికీ అటువంటి సమయంలోనే ఆమె సంస్కృతం నుండి తెలుగులోకి రామాయణాన్ని అనువదించారని చెప్పారు. ప్రస్తుతం మన జిల్లాలో మహిళా అక్షరాస్యత రేటు కేవలం 35%, 36% మాత్రమే ఉందని అన్నారు. కానీ 650 ఏళ్ల క్రితమే ఆమె అంత బాగా చదువుకొని రామాయణాన్ని అనువదించారని చెప్పారు. ఆమె ధర్మం, భక్తి, నీతి వంటి అంశాలపై దృష్టి సారించారని అన్నారు. ఒక కవిగానే కాకుండా ఆ కాలంలోని సామాజిక సమస్యలపైన కూడా ఆమె ఎంతో రాశారని చెప్పారు. మహిళ మరియు పురుషులు ఇద్దరికీ అన్ని రంగాల్లో రాజకీయ, సామాజిక, విద్య లేదా ఉద్యోగ రంగాలైన సమానమైన హక్కులు ఉండాలని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా పురోగతి ఉందని, ఇంకా చాలా సాధించాల్సి ఉందని అన్నారు. గతంలో మన జిల్లాలో మహిళా అక్షరాస్యత రేటు కేవలం 35% నుంచి 36% మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు 6వ తరగతి వరకు
వరకు చూస్తే అబ్బాయిలు మరియు అమ్మాయిల సంఖ్య దాదాపు సమానంగా ఉందని అన్నారు. అయితే 10వ తరగతికి వచ్చేసరికి ఈ సంఖ్య మళ్లీ తగ్గిపోయిందని అన్నారు. 10వ తరగతిలో దాదాపు 60 మంది అబ్బాయిలు ఉంటే కేవలం 40 మంది అమ్మాయిలే కనిపిస్తున్నారని అన్నారు. పై తరగతులకు వెళ్లే కొద్దీ ఈ శాతం ఇంకా తగ్గుతోందన్నారు. కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ గారికి వారి తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ మరియు అందించిన మద్దతుకు గాను 650 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆమె పేరును గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు. అలాగే మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలకు మీరు మద్దతు ఇస్తే ఖచ్చితంగా రాబోయే 50 లేదా 100 సంవత్సరాలలో మీ కూతురు పేరును లోకం మొత్తం గుర్తుంచుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ప్రసూన, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకిర్ హుస్సేన్, ఉప్పరి కార్పొరేషన్ డైరెక్టర్ రామగిడ్డయ్య, కుమ్మర శాలివాహన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు నాగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాఖాధికారి వెంకటేశ్వర్లు, కుమ్మర శాలివాహన సంఘం నాయకులు, ఇతరుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ సార్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి, బీసీ కార్పొరేషన్ సార్ జాకిర్ సార్ గారికి, అదేవిధంగా ఉమ్మడి శాలివాహన సోదరులందరికీ ప్రత్యేకంగా మొల్లమాంబ జయంతి శుభాకాంక్షలు చేసినటువంటి మా తోటి బీసీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సంస్కృతాన్ని భాషలో రామాయణాన్ని రాస్తే అది తెలుగులో సామాన్యులకు కూడా అందరికీ అర్థమయ్యేటట్టు రాసి ఒక గొప్ప కవయిత్రిగా పేరు గాంచినటువంటిది కవయిత్రి మొల్లమాంబ. మేము చిన్నప్పుడే స్కూల్లో చదువుకునేటప్పుడే పాఠశాలల్లోనే కవయిత్రి మల్ల గురించి 6వ తరగతి 7వ తరగతి పుస్తకాల్లోనే ఉండేది. అప్పుడే చదువుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం 2023 సంవత్సరంలో జీవో ప్రకారం ఇచ్చింది అని చెప్పి ఇక్కడ 19 జీవో ప్రకారం ఇచ్చారు. కాబట్టి మార్చి 13వ తేదీ ఇది ఎవరి ఇయర్ జరుగుతుంది. మా సోదరుడు చెప్పినట్టుగా, జర్నలిస్ట్ ఆయన సోదరుడు మిత్రుడు శాలివాహన సంఘం ఆయన చెప్పినట్టుగా ఖచ్చితంగా కర్నూలు నగరంలో ఏదో ఒక ప్రధాన కూడల్లో మొల్లమాంబ విగ్రహం ఏర్పాటు చేసి దానికి మొల్లమాంబ సంఖ్యగా ఏర్పాటు చేస్తే బాగుంటది. ఎందుకంటే కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు అన్ని ఈ రోజే ఒకటి విగ్రహం అక్కడ శ్రీరామ డ్యామ్ దగ్గర ఏర్పడుతుంది, అక్కడ ఒకటి వస్తుంది, చాలా విగ్రహాలు వస్తున్నాయి. కాబట్టి బసవేశ్వరుడు, ఛత్రపతి శివాజీ అందరు రావాల్సిందే, అందరినీ మనం ఆహ్వానిద్దాం. కానీ బీసీ కులాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మొల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి జాయింట్ కలెక్టర్ సార్కి మేము కూడా బీసీ సంఘాల తరఫున తోటి బీసీ కుల సంఘంగా రాష్ట్ర వడ్డేర సంఘం అధ్యక్షులుగా కూడా సార్ గారికి సమయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కుమ్మరి శాలివాహన సంఘం విషయానికి వస్తే రాష్ట్రంలో కుమ్మరులు శాలివాహనులు కూడా అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. ప్రతి గ్రామంలో శాలివాహనులు ఉన్నారు. నేను పుట్టినటువంటి ఊరు ఓరవకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామం. ఆ గ్రామంలో కూడా నేను ఉండేది కూడా కుమ్మరికేరులోనే ఉన్నా. కాబట్టి కుమ్మరికేరులోనే పెరిగిన కాబట్టి మా అడ్రస్ కూడా కుమ్మరికేరే అడ్రస్ రాస్తే. కాబట్టి కుమ్మరి శాలివాహనులు సాత్వికులు, మంచి వాళ్ళు, అందరి క్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. శెట్టి కూడా వాళ్ళకు ఉండదు, అందుకనే కుమ్మరి శెట్టి అని కూడా పిలుస్తారు. కాబట్టి మంచి వాళ్ళు కుమ్మరి వాళ్ళు. ఎందుకంటే మేము స్పీడ్ గా ఉన్నా కూడా మమ్మల్ని కంట్రోల్ చేసి కుమ్మరి వెంకట స్వామి మమ్మల్ని ఒక గాడిలో నడిపినటువంటి వాళ్ళు. కాబట్టి కుమ్మరి కులం అనేటువంటి సాత్వికమైనటువంటి కులం. కుమ్మరి కులాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు కూడా రాజకీయంగా ఎమ్మెల్సీలు, తర్వాత రాజ్యసభ సీట్లు, ఇతరత్ర నామినేటెడ్ పదవుల్లో కూడా స్థానం కల్పించాలి. జయంతి కూడా శుభాకాంక్షలు. ఈ చాలా మంది నాయకులు స్టాచ్యూ గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు. అది మేము ఖచ్చితంగా పరిశీలించి కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని వచ్చేసి మేము 100% ట్రై చేస్తాం. ఇది ఒకటి. అది తర్వాత సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు మేము 1414లో పుట్టిన మొల్లమాంబ గారు జయంతి సెలబ్రేట్ చేస్తాం. ఆ టైంలో ఆమె అంతా చదివేసి మీన్స్ సంస్కృత్ అది చాలా కష్టం, చాలా హార్డ్ లాంగ్వేజ్, చాలా కష్టమైనది. ఇప్పుడు కూడా మేము చూస్తే 1% మీన్స్ 100% ఇది చేస్తే ఎంక్వైరీ చేస్తే 1% కూడా సంస్కృత్ రాదు. ఆ టైంలో సంస్కృత్ నుంచి తెలుగు అది కూడా మహిళ, అది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీన్స్ హౌ టు అది ఎలా చూడాలి. ఇప్పుడు కూడా మన డిస్ట్రిక్ట్లో ఫీమేల్ లిటరసీ మీన్స్ చదువు మీన్స్ ఏమీ లాంగ్వేజ్ కానీ ఏమీ
చదివితే ఎంత వస్తుంది 35%, 36% ఫీమేల్ లిటరసీ రేట్ ఉంది. 650 ఇయర్స్ ముందు కూడా అంత బాగా చదివేసి ఇంత రామాయణ ట్రాన్స్లేట్ చేశారు. అది తర్వాత ఆమె ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చూస్తే ధర్మ, డివోషన్, రైట్నెస్ మీన్స్ అన్ని రైట్ డైరెక్షన్లో అన్ని మీన్స్ ఒకటే కవి మాత్రమే ఈ సోషల్ ఇష్యూస్ పైన చాలా రాశారు. ఆ సోషల్ ఇష్యూస్ ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. అప్పుడు ఏ సోషల్ ఇష్యూస్ ఉండేది ఇప్పుడు కూడా కొంచెం తగ్గింది, కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈరోజు మేము ఒక ఫీమేల్ గురించి ఆ ఫీమేల్ మహిళా జన్మ దివసనం సెలబ్రేట్ చేస్తాము. కానీ ఇక్కడ చూస్తే ఒకరు కూడా ఈ రోజు కూడా 650 ఇయర్స్ తర్వాత కూడా ఆ పరిస్థితుల్లో మహిళ రాలేదు. ఐఎమ్ హ్యాపీ వన్ లేడీ మాతో స్టేజ్లో ఉన్నారు, అట్లీస్ట్ వన్ ఫీమేల్. ఆ స్టేజ్లో వెళ్ళడానికి మీన్స్ ఎప్పుడు ఈ మహిళ అది తర్వాత ఇప్పుడు ఈ రెండుకు సేమ్ హక్కు ఎవ్రీ స్పేర్లో, పొలిటికల్ స్పేర్లో, సోషల్ స్పేర్లో, ఎడ్యుకేషన్ స్పేర్లో, జాబ్లో ఎప్పుడు రావాలి మనకు తెలియదు. కానీ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు చాలా ప్రోగ్రెస్ అయింది. కానీ ఇప్పుడు కూడా చాలా స్పేస్ ఉన్నాయి ప్రోగ్రెస్ చేయడానికి. మా డిస్టిక్లో ఇప్పుడు ముందు 35%, 36% ఫీమేల్ లిటరసీ రేట్ ఉంటే ఇప్పుడు చిన్నవాళ్ళు మీన్స్ 6th క్లాస్ వరకు చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ ఎన్రోల్మెంట్ ఉంది మీన్స్ 50%. కానీ అది కొంచెం ముందు వస్తే మీన్స్ 10th క్లాస్ చూస్తే అది మళ్ళీ తగ్గిపోతుంది ఫీమేల్ లిటరసీ రేట్. మీన్స్ 10th క్లాస్లో ఎక్కువ అపేర్ అవుతారు, 60 బాయ్స్ 40 గర్ల్స్ మాత్రమే అపేర్ అవుతారు. ఇంకా పైన వస్తే అది ఇంకా తగ్గిపోతుంది. ఒక 2 నెలల లోపల నేను ఒక విగ్రహం పెట్టేస్తా కర్మ. ఎందుకంటే ప్రభుత్వాన్ని మన ఇన్స్టిట్యూషన్లో పెట్టుకునే అధికారం మనకుంది. కాబట్టి ఒక నెల లోపల నేను పుల్లయ్య గారి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ వాళ్ళ స్కూల్లో కానీ విగ్రహం పెట్టేస్తాను. మరి ఎవరు కూడా అబ్జెక్షన్ చేయని రీతిలో ఉంటుంది. ఎక్కడైనా కానీ మన బీసీలకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ అబ్జెక్షన్ వస్తుంది. మరి మిగతా విగ్రహాలకి ఏం రావు. ఎప్పుడంటే అప్పుడు ఎట్లంటే అట్లా పెట్టుకుంటా పోతున్నారు. కాబట్టి బీసీలో పట్ల ఉన్న ఈ వివక్షత పోవాలా. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.